మేమైతే ప్యాలెస్ నగరంకైతే వచ్చేసాము. మా ట్రైన్ అయితే 8:30కి నైట్ రీచ్ అయిందండి. భారతదేశంలో అతి శుభ్రమైన నగరాల్లో మైసూర్ ఒకటి. మేమైతే మైసూర్‌లో బైక్ రెంటల్స్ అయితే తీసుకున్నామండి. అన్నీ కూడా మేము 20 డేస్, 25 డేస్ ముందు అన్నీ బుక్ చేసుకున్నాము. బైక్ రెంటల్స్ వారి నెంబర్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను. కాల్ చేయండి. రీజనబుల్ రేట్స్‌లోనే అయితే ఉంది. మైసూర్ వాతావరణం నాకు చాలా బాగా నచ్చిందండి. 25 డేస్ ముందు ఇలా మేము బుక్ చేసుకోవడం వల్ల యువరాజ్ ల్యాండ్‌మార్క్ అనే హోటల్ మాకు 1700కి వచ్చింది. హోటల్ అయితే చాలా క్లీన్‌గా, చాలా నీట్‌గా ఉంది. ఇంకా మేము రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ అయిపోయింది కనుక అక్కడ లోకల్ ఫుడ్స్ అయితే టేస్ట్ చేసి రూమ్‌కి వచ్చి నిద్రపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము శ్రీరంగపట్నం వెళ్ళామండి. మైసూర్ నుంచి 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. శ్రీరంగపట్నం వెళ్ళేవాళ్ళు మైసూర్‌లో టిఫిన్ చేసి వెళ్ళటం చాలా బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ఆదిశేషునిపై శయనించిన విష్ణుమూర్తి ఇక్కడ ప్రధాన దైవం అండి. శ్రీరంగపట్నం అనేది టిప్పు సుల్తాన్ యొక్క కంచుకోట సంస్థానం అనమాట. మైసూర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. ఇక్కడ టెంపుల్ కట్టడం అనేది చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడే శ్రీరంగపట్నంలోనే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్, ఈ దగ్గరలోనే నిమిషాంబ ఆలయం అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక రోజులో మనం కవర్ చేయొచ్చు.